నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తెలుగుదేశం పార్టీ నుంచి అదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున సీట్ ఆశించారు. నరసాపురం ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అయితే ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పారు. చివరికి ఏ పార్టీ కూడా ఆయన తీసుకోలేదు. ఆ సీటు బీజేపీ తీసుకుంది. భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నటువంటి శ్రీనివాస్ వర్మ అనేటువంటి నాయకుడికి కేటాయించింది. ఇప్పుడు తాజాగా ఆయన భీమవరంలో కూర్చుని అందరితో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆయన సాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదు, రాష్ట్ర నాయకత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. తాజాగా తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులకి ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, రేపు కీలకమైన ప్రకటన వెలువడుతుంది నరసాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి నా పేరుతో అని చెప్పేసి తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు చెప్పారట. వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.